ఇప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి బాస్మతి రైస్ తీసుకొచ్చాను. దీంతో మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చలో. సో గైస్, నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ కోసం 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. దీన్ని వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్. దీన్ని కంప్లీట్గా వాష్ చేసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ యాడ్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే, చికెన్ టెండర్గా స్మూత్గా రావాలి అని అంటే చికెన్ని కాసేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కావాలి అంటే తర్వాత టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా పసుపు, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసేసుకుంటాము. కొంచెం గరం మసాలా. టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. కొంచెం కర్డ్, 1 స్పూన్ కర్డ్, ఒక హాఫ్ లెమన్, నేనైతే సాస్లు ఏం యాడ్ చేయట్లేదండి, స్కిప్ చేసేస్తున్నాను. సో మీ దగ్గర సాసెస్ ఏమైనా ఉంటే సోయా సాస్, వెనిగర్ అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీన్ని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే పీస్ వచ్చేసి స్మూత్గా టెండర్గా రావడానికి. సో చూడండి, నేనైతే కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేసాను. దీన్ని ఇప్పుడు క్యాప్ చేసేసుకుందాము. ఓకే, నేనైతే దీనికోసం 2 ఆనియన్స్, 2 టమాటాలు అయితే చాప్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలోకి కొద్దిగా సాజీరా, 1 టీ స్పూన్, 4 లేదా 5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క. స్పైసీ కోసం నేనైతే మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఒక 2 or 3 లవంగాలు, 4 బిర్యానీ ఆకు 1 లేదా 2. ఇవి కాస్త వేగాక ఆనియన్స్ వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు అల్లం పేస్ట్ వేసాను కదా, సో ఎక్కువ ఏం అవసరం లేదు, కాస్త క్వాంటిటీ వేస్తే సరిపోతుంది. దీనిలోకి పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఒక కరివేపాకు. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు మనం వచ్చేసి టమాటా యాడ్ చేస్తాం. ఇది కొంచెం కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే టమాటాలు మగ్గిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేద్దాం. సో నేను ఇది వచ్చేసి నార్మల్ చికెన్తోనే చేసేస్తున్నాను. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇది వచ్చేసి ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ వంట వచ్చిన వాళ్ళకి మాత్రం కాదండి. ఇది వచ్చేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, నేనైతే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఎంత బాగా గ్రేవీ వచ్చేసిందో. చికెన్ అయితే అంటే ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో గ్రేవీ అయితే ఇలా వచ్చేసింది నాకు. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. ఓకే, ఈలోపు మీకు ఒక విషయం అయితే చెప్తాను. నేనైతే కొద్ది రోజుల నుండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే చూస్తున్నాను. నాకైతే బాలు, మీనా క్యారెక్టర్, మెయిన్గా మీనా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండి. మీరు నాలాగే సీరియల్ లవర్స్ అయితే కనుక, మీనా అంటే ఇష్టం అయితే కనుక ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్.
చికెన్ దాదాపు అయిపోయినట్టే కదా. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, దాన్ని అయితే వండేసుకుందాము. ఇంకొక స్టవ్ పైన పెట్టేస్తాను దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఇది కాస్త ఉడకాలన్నమాట, అంటే మొత్తంగా ఉడకకూడదు, కొంచెం అవుతూ ఉండగా మిగిలిన టైంలో తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఓకే, బిర్యానీలోకి అయితే ఓన్లీ డ్రై బిర్యానీ అయితే ఏం బాగుండదు కదా. నేనైతే టమాటో ప్యూరీతోని కొంచెం గ్రేవీ కూడా తయారు చేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ పైన ఇది కూడా పెట్టేసాను చూడండి. సో రైస్ అయితే ఉడిపోయింది. నేనైతే దీంట్లోకి అయితే ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో అవన్నీ యూజ్ చేసాం కదా. సో ప్లెయిన్ రైస్ని అయితే ఇలా ఉడికించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, మొత్తంగా ఉడికిపోవద్దండి, కొంచెం పలుకుండగానే తీసేయాలి, ఎందుకంటే మళ్ళీ చికెన్లో ఉడకాలి కాబట్టి. ఓకే, రైస్ అయితే ఇలా పలుకుగా ఉండగానే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీన్ని లేయర్స్ వైజ్గా దాంట్లో చికెన్లో యాడ్ చేసేసుకుందాం. తీసుకున్నాం కదా రైస్ని, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఒక లేయర్ ఇది, ఒక లేయర్ చికెన్, అట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కింద ఒక లేయర్ చికెన్ ఉంది, ఒక లేయర్ రైస్ వేసేసుకున్నాను. ఒక లేయర్ రైస్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసేసుకుంటున్నాను. దీన్ని కంప్లీట్గా రైస్తో కవర్ చేసేద్దాం. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేస్తున్నాను, లుకింగ్ బాగా ఉంటుంది కాబట్టి. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, గ్రేవీ కూడా రెడీ అయింది కదా. ఇక ప్లేట్లో సర్వ్ చేద్దాం పదండి. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ కూడా సూప్కి రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. నేనైతే సింపుల్గా ఇలా గార్నిష్ చేసేసాను. సో యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే పీస్ అయితే చూడండి, ఈ పీస్ అయితే ఎంత బాగా ఉడికిందో, టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా వచ్చేసింది కదా.